హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈ రోజు సెషన్లో మనం గ్రాండ్ టెస్ట్ 12కి సంబంధించిన జనరల్ సైన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. అందులో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అన్నది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, నాన్ మెటల్స్ ఆర్ జనరల్లీ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, హౌఎవర్ గ్రాఫైట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బికాజ్ ఇట్. సో క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే, ఏవైతే నాన్ మెటల్స్ ఉన్నాయో నాన్ మెటల్స్ అనేవి బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అంటే ఎలక్ట్రిసిటీకి బ్యాడ్ కండక్టర్స్, అంటే వాటి ద్వారా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫరింగ్ అనేది జరగదు. మరి గ్రాఫైట్ అనేది నాన్ మెటలే కదా, మరి దాని ఎందుకు గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని అంటున్నాం, ఏంటి రీజన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, సో గో విత్ ద ఆప్షన్స్. అందులో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, హ్యాస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. గ్రాఫైట్ లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటున్నాం. నిజమా? ఎస్. యాక్చువల్లీ మన గ్రాఫైట్ దేని నుంచి వచ్చిందంటే కార్బన్ నుంచి వచ్చింది. ఓకేనా, దాంట్లో 3 అనేవేమో కార్బన్ తో మనకి లింక్ అప్ అంటే ఒకటేమో ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. సో ఆ ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉండడం వల్ల మనకి గ్రాఫైట్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్తున్నాం అనమాట. ఈవెన్ మెటల్స్ లో కూడా ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటున్నాం. అదే విధంగా ఇక్కడ మన గ్రాఫైట్ లో కనిపిస్తాయి. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ గ్రాఫైట్ ని మనం గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనడానికి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ రీజన్. మరి రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటి అన్న చూద్దాం. సో ఈజ్ అన్ ఎలక్ట్రోప్ ఆఫ్ కార్బన్, అంటే కార్బన్ నుంచి వచ్చింది కాబట్టి దాన్ని గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటున్నామంటే ఇట్స్ నాట్ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ నుంచి గ్రాఫైటే కాదు, ఈవెన్ డైమండ్ కూడా వస్తుంది అనమాట. మరి డైమండ్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే నో, ఇట్ ఈస్ ఎ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా, అంటే సో కార్బన్ నుంచి వచ్చిందన్న దాన్ని బట్టి అయితే రీజన్ అయితే కాదు. సో ఆప్షన్ బి కరెక్ట్ కాదు. అండ్ ఆప్షన్ డి ఫార్మ్స్ బేసిక్ ఆక్సైడ్. యాక్చువల్లీ గ్రాఫైట్ ఈస్ నాట్ ఏ బేసిక్ ఆక్సైడ్, ఎజిడిక్ ఆక్సైడ్ అని చెప్తాం. సో ఆప్షన్ డి ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. అండ్ బ్రిటల్. బ్రిటల్ అంటే మీనింగ్ ఏంటి అంటే లైక్ చూడడానికి స్ట్రాంగ్ గా ఉంటుంది బట్ ఈజీగా పగిలిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ చూడడానికి ఎలా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ కింద ఏమైనా పడిపోతే మాత్రం పగిలిపోతుంది. సో అలా ఉండడం వల్ల సో దట్ ఈస్ నాట్ ది మెయిన్ రీజన్ అనమాట. సో బ్రిటల్ గా ఉన్నా స్ట్రాంగ్ గా ఉన్నా మనకి ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటాం. సో ఇట్స్ నాట్ ది వ్యాలిడ్ రీజన్. అయితే బ్రిటల్ అయితే కాదు. సో ఆప్షన్ సి కూడా కాదు. సో దేని వల్ల మనం గ్రాఫైట్ ని గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటున్నామంటే దాంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటున్నాం. Option A is the correct answer. Let's see the next question. Which instrument is used to measure the transfer of heat? Okay na? So ఏదైతే హీట్ ని ట్రాన్స్ఫర్ చేస్తామో దాన్ని మెజర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ ని యూటిలైజ్ చేస్తాం. సో గో విత్ ద ఆప్షన్స్. ఫస్ట్ వన్ ఈజ్ హైడ్రోమీటర్. హైడ్రోమీటర్ దేనికి యూటిలైజ్ చేస్తాము అంటే అది టు మెజర్ ది డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్స్. ఓకే, ఏవైతే లిక్విడ్స్ ఉన్నాయో వాటి యొక్క డెన్సిటీని మెజర్ చేయడానికి యూటిలైజ్ చేస్తూ ఉంటాం. దాని కెలోరీమీటర్ దేనికి యూటిలైజ్ చేస్తామంటే టు మెజర్ ది హీట్. ఓకే, ఏదైతే ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఉందో దాన్ని మెజర్ చేయడానికి యూటిలైజ్ చేసేదే కెలోరీమీటర్. మరి మానోమీటర్ ని దేనికి యూటిలైజ్ చేస్తాము అంటే దట్ ఈస్ టు మెజర్ ది ప్రెజర్ ఆఫ్ ది గ్యాసెస్ ఆర్ లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెజర్ చేయడానికి యూటిలైజ్ చేసేదాన్ని మానోమీటర్ అంటాం. మరి గ్యాలనోమీటర్ దేనికి యూటిలైజ్ చేస్తామంటే టు మెజర్ ది స్మాల్ ఎలక్ట్రిక్ కరెంట్. ఓకేనా, ఎలక్ట్రిక్ కరెంట్ ఏదైతే ఉందో దాన్ని మెజర్ చేయడానికి యూటిలైజ్ చేసేదాన్ని గ్యాలనోమీటర్ అంటాం. మరి మనల్ని దేనికి అవసరం అడిగారు అంటే దట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్. ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ మెజర్ చేయడానికి ఏది యూటిలైజ్ చేస్తామంటే ఏ ఆప్షన్ లో ఉంది, ఆప్షన్ సి కెలోరీమీటర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The ionization energy dash across a period and dash down a group in the periodic table. సో ionization energy అనేది మనకి పీరియడ్ ప్రకారంగా చూస్తే ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, అదే గ్రూప్ ప్రకారంగా చూసుకుంటే ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా. సో ఏంటి అని అడిగారు. అసలు ఫస్ట్ వాట్ ఈస్ ద ionization energy? ionization energy అంటే ఏంటి? వి రైట్ ionization energy, I for ionization, E for energy. అంటే ఏంటి అంటే ఏదైతే ఒక ఎనర్జీ, ఓకేనా, సో ఏదైతే ఒక ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి ఎనర్జీ కావాలో దాన్ని ionization energy అంటాం. ఓకేనా, ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్. ఓకే, ఒక ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి ఏదైతే ఎనర్జీ కావాలో దాన్ని మనం ionization energy అంటాం. ఓకేనా, సో చూడండి ఇప్పుడు ionization energy అనేది మన పీరియడ్ లో ఏమవుతుంది. సో ఎప్పుడైతే పీరియడ్ ప్రకారంగా చూసుకుంటామో ఇక్కడ మనకి ఏమవుతుందంటే అటామిక్ సైజెస్ ఇస్ డిక్రీజెస్. ఓకే, అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుందంటే దాంట్లో ఉన్న న్యూక్లియర్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా, సో న్యూక్లియర్ ఛార్జెస్ ఇంక్రీజ్ అవుతాయి, దాని నుంచి ఎలక్ట్రాన్ తీయడం అనేది మనకు కష్టం. అంటే ఎలక్ట్రాన్ తీయడం కష్టం అంటే దానికి ఇంకొంచెం ఎక్కువ ఎనర్జీ పెడితే కానీ ఎలక్ట్రాన్ తీయలేం అనమాట. అంటే ఇట్ రిక్వైర్స్ మోర్ ionization energy. అంటే మనం దాని ప్రకారంగా చూస్తుంటే పీరియడ్ ప్రకారంగా ionization energy ఇంక్రీజ్ అవుతుంది. అంటే అలా న్యూక్లియర్ ఛార్జెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అనుకోండి, ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాలి. సో ఆటోమేటిక్గా ionization energy ఇంక్రీజెస్. మరి గ్రూప్ ప్రకారంగా చూసుకుంటే అటామిక్ సైజ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఇంక్రీజెస్. ఓకేనా, అంటే ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో మనకి న్యూక్లియస్ కి దూరంగా ఉంటాయి. సో ఎప్పుడైతే న్యూక్లియస్ కి దూరంగా ఉంటాయో ఇట్ ఈస్ ఈజీ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్. అప్పుడు ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి చాలా తక్కువ ఎనర్జీ అయితే చాలా ఈజీగా తీసేయచ్చు అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, డిక్రీజెస్. అంటే ఈజీగా రిమూవ్ చేస్తా కాబట్టి అంత ఎక్కువ ఎనర్జీ అవసరం లేదు. కాబట్టి గ్రూప్ పరంగా ionization energy డిక్రీజెస్
అదే పీరియడ్ ప్రకారంగా అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్. సో ఇంక్రీజెస్ తర్వాత డిక్రీజెస్. సో మనకి ఏ ఆప్షన్ ఇచ్చాడు? ఆప్షన్ ఏనల్లే ఉంది, ఇంక్రీజెస్ అండ్ డిక్రీజెస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంక్రీజ్ నో, డిక్రీజ్ నో, డిక్రీజ్ నో, ఇంక్రీజెస్ అండ్ ద డిక్రీజెస్. ఓకేనా? ఫస్ట్ పీరియడ్ అడిగాడు కాబట్టి ఇంక్రీజ్, తర్వాత గ్రూప్ అడిగాడు కాబట్టి డిక్రీజెస్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The speed of sound in water is dash the speed of sound in air. ఓకేనా? సో వాటర్లో ఉన్న స్పీడ్ ఆఫ్ సౌండ్ని కంపేర్ చేస్తే ఎయిర్లో ఉన్న స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది ఏంటి? గ్రేటర్ దన్నా, ఈక్వల్ దన్నా, లెస్ దన్నా అన్నాడు. సో ఫస్ట్ లెట్స్ సీ వాటర్ అండ్ ద ఎయిర్. ఫస్ట్ ఇయర్ అంటే ఏ స్టేట్ అని చెప్తాం? వాటర్ ఈజ్ ద లిక్విడ్ స్టేట్. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో కూడా సేమ్ టాపిక్ ఒకటి డిస్కస్ చేసాం. ఎయిర్ అనేది ఏంటి? గ్యాషియస్. ఓకేనా? మనకి స్పీడ్ ఆఫ్ సౌండ్ని 3 ఫిజికల్ క్లాసిఫికేషన్లో చెప్పుకుంటున్నప్పుడు ఏమేమి ఉంటాయి ఫిజికల్ క్లాసిఫికేషన్? సాలిడ్, లిక్విడ్ అండ్ ది ఎయిర్. ఓకేనా? సో మనకి సాలిడ్లో పార్టికల్స్ ఎలా ఉంటాయంటే చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి స్పీడ్ ఆఫ్ ది సౌండ్ అనేది చాలా ఎక్కువగా దేంట్లో ఉంటుందంటే సాలిడ్. మరి లిక్విడ్లో పార్టికల్స్ ఎలా ఉంటాయి అంటే కొంచెం దూరంగా ఉంటాయి. సో సౌండ్ అనేది వెళ్ళడానికి ఇట్ టేక్ సమ్ టైం. మరి ఎయిర్లో వచ్చేసరికి ఎలా ఉంటాయి? ఇంకా దూరంగా ఉంటాయి, ఎక్కడో అక్కడెక్కడో ఇక్కడెక్కడో ఉంటాయి. సో ఇంకా చాలా స్లోగా వెళ్ళేది దేంట్లో అంటే ఎయిర్, అంటే అతి ఫాస్ట్గా వెళ్ళేది దేంట్లో? సాలిడ్స్, తర్వాత లిక్విడ్స్, తర్వాత ఎయిర్. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? లిక్విడ్ ఇచ్చి తర్వాత గ్యాషియస్ అంటే ఎయిర్ ఇచ్చాడు. ఓకేనా? ఎయిర్లోనే కదా గ్యాషియస్ ఉంటాయి. సో ఇప్పుడు దేంట్లో ఎక్కువగా ఉంటుంది అంటే దట్ ఈస్ ద లిక్విడ్. ఓకేనా? ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. ఎయిర్లో కంపేర్ చేస్తే మనకి వాటర్లో ఎక్కువగా ఉంటుంది. సో గ్రేటర్ దాన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ సేమ్ యాజ్ అ నో, నెవర్. ఎప్పుడు లిక్విడ్స్లో ఎయిర్లో ఒకలా ఉండదు. మరి లెస్ దానా అంటే నో, ఎయిర్లోనే ఇంకా తక్కువగా ఉంటుంది, వాటర్లో కాదు. గ్రేటర్ దాన్ అంటే ఎస్. అండ్ నెక్స్ట్ సమ్ టైమ్స్ గ్రేటర్ అండ్ సమ్ టైమ్స్ స్మాలర్ అన్నాడు. అలా ఏముండదు, ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఆల్వేస్ గ్రేటర్ దాన్ ది ఎయిర్ సబ్స్టెన్సెస్. ఓకేనా? లిక్విడ్లో ఉన్నదాన్ని కంపేర్ చేస్తే ఎయిర్లో ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. ఓకేనా? సో లిక్విడ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రేటర్ దాన్ అని చెప్తున్నాం. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. A body of mass 6 kg accelerated from 6 meter seconds to 18 meter per seconds in 3 seconds due to the application of a force on. Calculate the magnitude of the force. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు ఒక బాడీ ఆఫ్ మాస్ అనేది 6 kg ఉందన్నమాట. ఎప్పుడైతే దాని మీద ఫోర్స్ అప్లై చేస్తామో అది 6 మీటర్ పర్ సెకండ్స్ నుంచి 18 మీటర్ పర్ సెకండ్స్లో 3 సెకండ్స్లో మూవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దాని మాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఫోర్స్ కనుక్కోవాలంటే వాట్ ఈస్ ఇట్స్ ఫార్ములా అంటే F ఈక్వల్ టు M ఇంటూ ఏ. వాట్ ఈస్ ద F అంటే దట్ ఈస్ F ఈక్వల్ టు ఫోర్స్, M అంటే ఏంటి అంటే దట్ ఈస్ ద మాస్, ఏ అంటే ఏంటి అంటే యాక్సిలరేషన్. ఓకే, సో మనకి మాస్ అండ్ యాక్సిలరేషన్ తెలిస్తే ఫోర్స్ ఎంతో తెలుస్తుంది. మాస్ తెలుసా అంటే ఎస్ మాస్ తెలుసు, ఎంత ఇచ్చాడు 6 kg. మరి యాక్సిలరేషన్ తెలుసా అంటే ఎక్కడ మనకి యాక్సిలరేషన్ ఇవ్వలేదు. మరి వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యాక్సిలరేషన్ అంటే దట్ ఈస్ ఏ ఈక్వల్ టు V మైనస్ U బై టీ. ఓకేనా? V అంటే ఏంటి అంటే విచ్ ఇస్ నాట్ టు బి ఫైనల్ వెలాసిటీ అని చెప్తా అనమాట, ఫైనల్ వెలాసిటీ. ఓకేనా? మరి U అంటే ఏంటి అంటే విచ్ ఇస్ ద ఇనిషియల్ అంటే స్టార్టింగ్ వెలాసిటీ అని అర్థం అనమాట, స్టార్టింగ్ స్పీడ్. ఓకే, సో నెక్స్ట్ టీ అంటే ఏంటి అంటే టైం టేకెన్, ఎంత టైం తీసుకుంది. సో మనకి ఫైనల్ వెలాసిటీ ఎంత ఇచ్చాడు? 6 మీటర్తో స్టార్ట్ అవుతుందంటే ఫైనల్ ఎంత? 18 మీటర్ పర్ సెకండ్స్. అంటే 18 స్టార్టింగ్ ఎంత స్టార్ట్ అయింది? 6 మీటర్ పర్ సెకండ్స్. 18 మైనస్ 6 ఎంత టైం తీసుకుంది అంటే దట్ ఈస్ ద 3 సెకండ్స్. అంటే 3, 18 మైనస్ 6 బై 12 బై 3, 3 టేబుల్లో 12 4 టైమ్స్. అంటే యాక్సిలరేషన్ ఎంత అంటే 4. ఓకేనా? ఇప్పుడు మనకి యాక్సిలరేషన్ కూడా తెలిసింది. అంటే ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే F ఈక్వల్ టు మాస్ ఎంత ఇచ్చాడు? 6 ఇంటూ 4 అంటే 4 6 24. ఫోర్స్ దేంతో మెజర్ చేస్తామంటే న్యూటన్, అంటే 24 న్యూటన్స్. విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ సి 24 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. A ball thrown up vertically returns to the thrower after 6 seconds. Find the velocity which it was thrown up. ఓకేనా? ఒక పర్సన్ అనేది ఒక బాల్ ని పైకి లేస్తాడంట, ఆఫ్టర్ 6 సెకండ్స్ తర్వాత రీచ్ అయిందట. ఓకేనా? సో స్టార్టింగ్ దాని వెలాసిటీ త్రో అంటే విసిరినప్పుడు దాని వెలాసిటీ ఎంత అని అడుగుతాడు. ఓకేనా? దానికి మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా ఇచ్చాడు. ఎందుకంటే గ్రావిటీ మనకి వెళ్ళే కదా పుల్స్ డౌన్ చేస్తూ ఉంటుంది, అంటే ఎవ్రీ సెకండ్కి ఒక 10 మీటర్ పర్ సెకండ్స్ అనేది తగ్గిస్తూ ఉంటుంది అనమాట దాని యొక్క స్పీడ్ని. ఓకేనా? సో ఇప్పుడు స్టార్టింగ్ వెలాసిటీ ఎంత. ఓకేనా? సో ఫస్ట్ మనం విసిరినప్పుడు టైం ఎంత తెలుసుకోవాలి. ఆ డైరెక్ట్ వెళ్ళి వచ్చినందుకు టైం ఇచ్చాడు 6 సెకండ్స్. డైరెక్ట్గా విసిరినప్పుడు ఎంత అంటే దట్ ఈస్ టోటల్ టైం టేకెన్ బై 2 అంటే ఎంత టైం తీసుకుంది? 6 సెకండ్స్ బై 2 అంటే 3 సెకండ్స్. ఓకేనా? పైకి వెళ్ళడానికి 3 సెకండ్స్ తీసుకుంది. సో వాట్ ఈస్ ఇట్స్ ఫార్ములా అంటే V ఈక్వల్ టు U మైనస్ GT. ఓకేనా? V అంటే విచ్ ఇస్ ద ఫైనల్ వెలాసిటీ, మనకి అది పైకి వెళ్ళినప్పుడు ఇట్ హ్యాస్ ద 0 వెలాసిటీ అనమాట, అంటే 0. U ఇస్ ద ఇనిషియల్ వెలాసిటీ, అది మనం కనుక్కోవాలి. స్టార్టింగ్ ఇస్తున్నప్పుడు వెలాసిటీ ఎంత,
మరి జీ మనకి ఇచ్చాడు గ్రావిటేషన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత 10 మీటర్ పర్ సెకండ్స్ అంటే 10 టైం ఎంత వచ్చింది 3 సెకండ్స్ ఓకేనా అంటే 10 ఇంటూ 3 u మైనస్ 10 ఇంటూ 3 అంటే ఎంత u మైనస్ 30 అంటే u ఈక్వల్ టు 30 మీటర్ పర్ సెకండ్స్ ఓకేనా దిస్ ఈస్ ద ఆన్సర్ అంటే స్టార్టింగ్ ఇచ్చినప్పుడు ఎంత అంటే 30 మీటర్ పర్ సెకండ్స్ అనమాట సో ఏ ఆప్షన్ లో ఉంది అంటే దట్ ఈస్ ఆప్షన్ డి 30 మీటర్ పర్ సెకండ్స్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ సౌండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బిలో 20 Hz ఇస్ నోన్ యాజ్ ఓకేనా సౌండ్ ఫ్రీక్వెన్సీలో 20 Hz కి బిలో ఉంటే ఏమని పిలుస్తాం ఓకేనా నార్మల్ గా ఒక హ్యూమన్ ఎంత సౌండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని వినగలడు అంటే దట్ ఈస్ ఇన్ బిట్వీన్ 20 Hz టు ద 20,000 Hz వరకు మాత్రమే వింటాడు అనమాట ఓకేనా ఒకవేళ లెస్ దాన్ 20 Hz ఉంది అంటే దాన్ని ఏమని పిలుస్తామంటే ఇన్ఫ్రాసోనిక్ అంటాం ఇన్ఫ్రాసోనిక్ అదే 20,000 అబోవ్ ఓకేనా గ్రేటర్ దాన్ 20,000 Hz ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అల్ట్రాసోనిక్ అని పిలుస్తాం ఇప్పుడు మనకి ఏం అడిగాడు బిలో 20 Hz అని అడిగాడు ఓకేనా సౌండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బిలో 20 Hz అంటే ఏంటి ఇన్ఫ్రాసోనిక్ ఏ ఆప్షన్ లో ఉంది ఆప్షన్ ఏ ఇన్ఫ్రాసోనిక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట ఓకే లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ హూ డిస్కవర్డ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్ ఓకే ఒక ఆటమ్ లో ఎలక్ట్రాన్ ఉంది అని కనిపెట్టింది ఎవరు గో విత్ ద ఆప్షన్స్ ఫస్ట్ వన్ చాడ్విక్ అసలు మనకి ఏం కనిపెట్టాడు విచ్ ఇస్ ద న్యూట్రాన్ ఓకే న్యూట్రాన్ ని కనిపెట్టింది అతనే పేరు పెట్టింది కూడా అతనే మరి రూదర్ఫోర్డ్ ఏం కనిపెట్టాడు అంటే దట్ ఈస్ ద న్యూక్లియస్ ఓకే న్యూక్లియస్ ని కనిపెట్టింది ఇతను మరి నైల్స్ బోర్ ఏం కనిపెట్టారు అంటే దట్ ఈస్ ఎలక్ట్రాన్ ఆర్బిట్స్ గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు అంటే దాన్ని బోర్స్ అటామిక్ మోడల్ అంట ఓకే మరి జేజే థామ్సన్ ఏం కనిపెట్టాడు అంటే దట్ ఈస్ ద ఎలక్ట్రాన్ సో ఇప్పుడు మనకి అడిగింది ఎవరు ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్ కనిపెట్టింది ఎవరు అంటే దట్ ఈస్ ఆప్షన్ డి జేజే థామ్సన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ మీన్ బై రెసిడ్యువల్ వాల్యూమ్ ఆఫ్ లంగ్స్ ఓకేనా లంగ్స్ లో ఉన్న రెసిడ్యువల్ వాల్యూమ్ అంటే ఏంటి ఓకేనా చూడండి అసలు లంగ్స్ లో మన జరిగే మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే దట్ ఈస్ ద రెస్పిరేషన్ అంటే ఇన్హలేషన్ ఎక్సలేషన్ అంటే శ్వాస పీల్చుకోవడం శ్వాస వదలడం ఓకేనా ఎప్పుడైతే మనం ఎక్స్హేల్ చేస్తామో అంటే శ్వాస వదులుతామో వదిలిన తర్వాత కూడా మన లంగ్స్ లో ఎంత అయితే గ్యాషియస్ ఎయిర్ ఉండిపోతుందో దాన్ని మనం రెసిడ్యువల్ వాల్యూమ్ ఆఫ్ లంగ్స్ అంటాం ఓకేనా సో లెట్స్ సీ ద ఆప్షన్స్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఎక్స్హేల్డ్ ఓకేనా అంటే మనం ఎంత గాలిని వదిలాం అండ్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్హేల్డ్ ఎంత గాలిని మనం పీల్చుకున్నాం సో దాన్ని రెండింటిని ఏమంటాం అంటే టైడల్ వాల్యూమ్ అంటాం టైడల్ వాల్యూమ్ ఓకేనా బట్ ఇట్ ఇస్ నాట్ ది రెసిడ్యువల్ వాల్యూమ్ మనకు అడిగింది అంటే ఆప్షన్ ఏ కాదు ఆప్షన్ బి కాదు మళ్ళీ మాక్సిమం వాల్యూమ్ కెపాసిటీ ఆఫ్ లంగ్స్ అంటే ఒక లంగ్స్ లో ఎంత వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ వరకు మనకు ఉంటుంది సో దాన్ని మనం ఏమంటామంటే టోటల్ లంగ్ కెపాసిటీ అంటాం టోటల్ లంగ్ టిఎల్సి అంటాం అనమాట టోటల్ లంగ్ కెపాసిటీ ఓకే సో మనకి రెసిడ్యువల్ వాల్యూమ్ అడిగారు నాట్ టిఎల్సి సో ఆప్షన్ సి కూడా కాదు మరి లాస్ట్ వన్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ రిమైనింగ్ ఇన్ లంగ్స్ ఆఫ్టర్ ఎక్స్హలేషన్ నువ్వు శ్వాస వదిలిన తర్వాత కూడా నీ లంగ్స్ లో ఎంత వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ మిగిలిపోయిందో దాన్నే రెసిడ్యువల్ వాల్యూమ్ అంటాం అనమాట ఓకేనా ఆర్వి విచ్ ఈస్ నోన్ టు బి రెసిడ్యువల్ వాల్యూమ్ సో విచ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే దట్ ఈస్ ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎవాపరేషన్ ఎవాపరేషన్ ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అన్నాడు మనకు ఒక రెండు ఆప్షన్లు ఇచ్చాడు ఆ రెండు ఆప్షన్లు ఏది ఎఫెక్ట్ చేస్తుంది అన్నాడు అసలు ఫస్ట్ వాట్ ఈజ్ ఎవాపరేషన్ ఓకేనా ఎవాపరేషన్ అంటే ఏంటి ఏవైతే మన వాటర్ అనేది ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ వల్ల ఓకేనా అది ఆవిరి రూపంలో ఏదైతే వెళ్ళిపోతుందో దాన్ని మనం ఎవాపరేషన్ అంటాం అనమాట ఓకేనా సీస్ లో కానీ ఓషన్స్ లో కానీ మన అట్మాస్ఫియర్ లోకి వెళ్ళిపోతుంది ఓకేనా సో లెట్స్ సీ ఆప్షన్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ ఆఫ్ ఎన్ సర్ఫేస్ ఏరియా ఓకేనా అంటే సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయ్యకపోతే మనకి ఎవాపరేషన్ ఇంక్రీజ్ అవుతుంది నిజమే కదా ఎంత సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవుతే అన్ని మాలిక్యూల్స్ అనేది మన అట్మాస్ఫియర్ లోకి ఎవాపరేషన్ ద్వారా వెళ్తుంది అంటే ఇట్ ఇంక్రీజెస్ అదేమి ఎఫెక్ట్ చేయదు ఎఫెక్ట్ చేయడం అంటే ఏంటి ఎవాపరేషన్ జరగకుండా ఆపేది ఏంటి అంటాడు సో మనకి ఫస్ట్ ఆప్షన్ వల్ల సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవుతే ఇంకా ఎక్కువ ఎవాపరేషన్ జరుగుతుంది దాని వల్ల అయితే ఎఫెక్ట్ అవ్వదు సో ఆప్షన్ 1 కాదు మరి ఆప్షన్ 2 ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ హ్యూమిడిటీ హ్యూమిడిటీ అంటే ఏంటి అట్మాస్ఫియర్ లో తేమ పెరిగే కొద్ది ఎవాపరేషన్ పెరుగుతుందా అంటే నెవర్ ఎక్కువగా హ్యూమిడిటీ అనేది అట్మాస్ఫియర్ లో ఉంటే ఎవాపరేషన్ వెళ్ళడానికి అక్కడ ప్లేస్ ఉంటుంది ఎవాపరేషన్ అనేది సరిగ్గా జరగదు అనమాట సో ఏది ఎఫెక్ట్ చేస్తుందంటే దట్ ఈస్ ఆప్షన్ 2 నాట్ ఆప్షన్ 1 ఇప్పుడు ఆప్షన్స్ వల్ల ఆప్షన్ ఏ 1 ఓన్లీ నో అసలు 1 వల్ల అసలు ఎవాపరేషన్ ఎఫెక్ట్ అవ్వదు బోత్ 1 and 2 నో అది కూడా కాదు ఆప్షన్ 1 అనేది ఎఫెక్ట్ అవ్వదు అని చెప్పాను కదా ఓన్లీ 2 ఎస్ నైదర్ నార్ అంటే ఏంటి అంటే ఏది కాదు మనకి సెకండ్ ఆప్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఎవాపరేషన్ వల్ల
సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ బి సెకండ్ ఓన్లీ. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The correct relation between the radius of curvature r and focal length of a spherical mirror. రేడియస్ ఆఫ్ కర్వేచర్ కి ఫోకల్ లెంత్ ఆఫ్ మిర్రర్ కి రిలేషన్ ఏంటి అన్నాడు. ఓకేనా, ఎప్పుడు మనం ఫోకల్ లెంత్ ఎలా చెప్పుకుంటాము అంటే హాఫ్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ కర్వేచర్. అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత ఉంటుందో దాంట్లో హాఫ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద ఫోకల్ లెంత్. మనకేం అడిగాడు, అన్నిట్లో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అడిగాడు. అంటే ఇప్పుడు ఫోకల్ లెంత్ లో రేడియస్ ఆఫ్ కర్వేచర్ హాఫ్ ఫోకల్ లెంత్ అన్నాము అంటే అప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏమవుతుంది, r ఈక్వల్ టు 2f. అవునా, r ఈక్వల్ టు 2f. సో ఏ ఆప్షన్ లో ఉంది, ఆప్షన్ బి. ఓకేనా, r ఈక్వల్ టు 2f is the correct answer. Let's see the next question. In vacuum, all objects fall with the same acceleration and reach the ground at the same time. Okay na, vacuum అంటే శూన్యం, స్పేస్ ఏదైతే ఉందో శూన్యంలో అన్ని ఆబ్జెక్ట్స్ సేమ్ యాక్సిలరేషన్స్ తో కిందకు వస్తాయి అంటున్నాడు. ఓకేనా, సో ఈ లైన్ ని ప్రపోజ్ చేసింది, థియరీని ప్రపోజ్ చేసింది ఎవరు? ఓకేనా, గో విత్ ద ఆప్షన్స్. అలా ఫస్ట్ మన ఆల్బర్ట్ ఐన్స్టీన్. అసలు ఫస్ట్ మనకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్పారు అంటే దట్ ఈస్ రిలేటివిటీ థియరీని ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు అంటే అతను. ఓకేనా, నాట్ ది యాక్సిలరేషన్ ఇన్ ద వాక్యూమ్. ఇతనైతే కాదు కాబట్టి ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ సి థామస్ అల్వా ఎడిసన్. మనకి ఏం కనిపెట్టారు, థామస్ అల్వా ఎడిసన్ బల్బ్. ఓకేనా, ఏదైతే లైట్ బల్బ్ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ బల్బ్ దాన్ని కనిపెట్టి థామస్ అల్వా ఎడిసన్. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ యాక్సిలరేషన్. అండ్ గెలీలియో, ఎస్ హీ వాజ్ ది సైంటిస్ట్ హూ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ది యాక్సిలరేషన్ ఇన్ ద వాక్యూమ్. ఓకేనా, అంటే శూన్యంలో మనకి అన్ని ఒకే స్పీడ్ తో పడతాయి అని చెప్పాడు. అంటే అసలు ఏంటి, అసలు ఏం థియరీ అంటే యాక్చువల్లీ ఇక్కడ మనకి ఐజాక్ న్యూటన్ అన్నారు, ఇతని గ్రావిటీ గురించి చెప్పారనమాట. ఇప్పుడు మనం మన అట్మాస్ఫియర్ లో ఒక కాటన్ పడేసాం. ఓకేనా, ఒక స్టోన్ పడేసాం. ఏది ఫాస్ట్ గా కిందకి వెళ్ళిపోతుంది అంటే స్టోన్ త్వరగా కిందకి వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే ఎయిర్ దాన్ని స్టాప్ చేసే క్యాపబిలిటీ అనేది ఉండదు, గ్రావిటీ అనేది. ఓకేనా, మరి కాటన్ ఏంటి అంటే గ్రావిటీ లాగుతూ పుల్స్ డౌన్ చేస్తుంది అనమాట. దానివల్ల కాటన్ కొంచెం స్లోగా పడుతుంది అనమాట. సో ఇలా గ్రావిటీ వల్ల మనకి హెవీ ఆబ్జెక్ట్స్ త్వరగా పడిపోతున్నా, లైట్ ఆబ్జెక్ట్స్ అనేది టేక్ సమ్ టైం. కానీ వాక్యూమ్ లోకి వెళ్తే మనకి గ్రావిటీ ఉండదు. ఓకేనా, సో స్పేస్ శూన్యం, అక్కడ ఎయిర్ అట్మాస్ఫియర్ ఏమి ఉండదు అనమాట. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే ఏ ఆబ్జెక్ట్ అయినా నువ్వు ఇదే కాటన్ ని స్టోన్ తీసుకెళ్లి వాక్యూమ్ లో పడేస్తే రెండు ఒకే యాక్సిలరేషన్స్ తో కిందకు వస్తాయి తప్ప ఒకటి ముందు ఒకటి తర్వాత అయితే పడదు. ఓకేనా, సో గ్రావిటీ గురించి చెప్పింది ఐజాక్ న్యూటన్ అయితే వాక్యూమ్ లో మనకి అన్ని ఆబ్జెక్ట్స్ ఒకే యాక్సిలరేషన్ తో పడతాయని చెప్పింది మాత్రం గెలీలియో అన్నమాట. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ది నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ బేసెస్? ఓకేనా, బేసెస్ యొక్క ప్రాపర్టీ ఏది కాదు అని అడుగుతున్నాడు అనమాట. సో చూడండి, గో విత్ ద ఆప్షన్స్. దే హ్యావ్ ద బిటర్ టేస్ట్, ఎస్, వెన్ కంపేరింగ్ టు ద యాసిడ్స్ అండ్ బేసెస్, యాసిడ్స్ అండ్ ద బేసెస్. ఓకేనా, యాసిడ్స్ ఎలా ఉంటాయంటే దట్ ఈస్ ద సోర్ టేస్ట్. ఓకేనా, అంటే పుల్లగా ఉంటాయి. బేసెస్ మరి ఏ టేస్ట్ ఉంటాయి అంటే దట్ ఈస్ ద బిటర్, అంటే చేదుగా ఉంటాయి. సో ఆప్షన్ ఏ బేసెస్ గురించి. మనకి కానిది ఏంటి అన్నాడు. అండ్ దే హ్యాడ్ డన్ బ్లూ లిట్మస్ టు ద రెడ్. బ్లూ లిట్మస్ టు ద రెడ్ వచ్చినా అండ్ నాఫ్థలిన్ కలర్లెస్ చూపించినా, ఓకేనా, మిథైల్ ఆరెంజ్ రెడ్ కలర్ లోకి చేంజ్ అయినా దట్ ఈస్ అబౌట్ ది యాసిడ్. ఇక్కడ రెడ్ కలర్ చూపిస్తుంది, మరి ఇక్కడ ఏ కలర్ చూపిస్తుంది అంటే దట్ ఈస్ ద బ్లూ కలర్. అంటే ఏది కాదు అంటే దట్ ఈస్ ఆప్షన్ బి. ఇది దేనికి సంబంధించింది, యాసిడ్ కి. మనకు అడిగింది ఏంటి, బేసెస్ కి సంబంధించింది. కానిది ఏంటి అంటే ఆప్షన్ 2. మరి రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటి, ద రియాక్ట్ విత్ యాసిడ్స్ అండ్ న్యూట్రలైజ్ దెమ్. ఎస్, బేసెస్ అనేది యాసిడ్స్ తో రియాక్ట్ అవ్వి వాటిని న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. ఓకేనా, అండ్ ది టర్న్ రెడ్ లిట్మస్ టు ద బ్లూ. చెప్పాను కదా ఎలా అవుతుంది టర్న్ అంటే దట్ ఈస్ ద బ్లూ కలర్ లోకి మనకి బేసెస్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇది కూడా మనకి బేసెస్ గురించి. సో ఇచ్చిన అన్ని ఆప్షన్స్ లో ఏది బేసెస్ గురించి కాదు అంటే దట్ ఈస్ ఆప్షన్ 2. బ్లూ లిట్మస్ అనేది రెడ్ లోకి చేంజ్ అయ్యేది యాసిడ్ యొక్క ప్రాపర్టీ. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సెల్ఫ్ పాలినేషన్ విల్ లీడ్ టు. సెల్ఫ్ పాలినేషన్ అని దేని అంటాం? యాక్చువల్లీ అసలు సెల్ఫ్ పాలినేషన్ అంటే ఏంటి, అదే మొక్క మీద ఉన్న ఫ్లవర్ పైకి అదే మొక్కలో ఉన్న పోలెన్ గ్రెయిన్ వచ్చి పడితే దట్ ఈస్ నోన్ యాజ్ సెల్ఫ్ పాలినేషన్. సో ఆ సెల్ఫ్ పాలినేషన్ అంటే దేనికి రిలేటెడ్, ఓవర్ బ్రీడింగ్. అసలు ఎక్కడ ఓవర్ బ్రీడింగ్ అనే వర్డ్ లేదు. సో విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు దట్. సో ఏ కాదు. అండ్ నెక్స్ట్ అవుట్ బ్రీడింగ్. అవుట్ బ్రీడింగ్ అంటే ఏంటంటే రెండు సంబంధం లేని ఒక 2 డిఫరెంట్ సబ్స్టెన్సెస్ కి తెచ్చి ఏదైతే బ్రీడింగ్ చేస్తామో దట్ ఈస్ నోన్ యాజ్ అవుట్ బ్రీడింగ్. సెల్ఫ్ పాలినేషన్ అంటే సేమ్ అని చెప్తున్నా, ఇక్కడ 2 డిఫరెంట్ అని చెప్తున్నా, అంటే రెండు ఒకలాంటివి కాదు. సో ఆప్షన్ బి కూడా కాదు. అండ్ ఇన్బ్రీడింగ్. ఇన్బ్రీడింగ్ అంటే ఏంటి అంటే ద సేమ్ జెనెటిక్ మెటీరియల్ కి ఏదైతే మనం బ్రీడ్ చేస్తున్నామో దట్ ఈస్ నోన్ యాజ్ ఇన్బ్రీడింగ్. సో సెల్ఫ్ పాలినేషన్ కూడా అదే కదా, సేమ్ ప్లాంట్ లో ఉన్న ఫ్లవర్ కి సేమ్ పోలెన్ గ్రెయిన్ పడితే దట్ ఈస్ ద సెల్ఫ్ పాలినేషన్. ఇన్బ్రీడింగ్ ఆల్సో సేమ్ జెనెటిక్ మెటీరియల్ అనమాట. ఓకేనా, సో ఏది కొంచెం ఈక్వల్ టు ద సెల్ఫ్ పాలినేషన్ అంటే దట్ ఈస్ ద ఇన్బ్రీడింగ్. ఓకే, ఆల్ ఆఫ్ ది అబవ్ ఆర్ నో, ఇన్బ్రీడింగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following divisions of plants does not have a well differentiated body?
అసలు వెల్ డిఫరెన్షియేటెడ్ బాడీ లేని ప్లాంట్ ఏంటి అంటాడు. ఓకేనా, యాక్చువల్లీ మనం ప్లాంట్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి 2 టైప్స్ చెప్తాం ఫస్ట్. అండ్ లైక్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, అంటే పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కలు అని చెప్పి అని. ఓకేనా, సో అలా డివైడ్ చేసినప్పుడు వి విల్ సే ద డిఫరెంట్ టైప్స్. మళ్ళీ వాటిని 5 టైప్స్ గురించి చెప్పుకుంటాం. థాలోఫైట్స్, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్. ఓకేనా, ఫ్లవరింగ్ ప్లాంట్స్ వచ్చేసరికి ఏం చెప్తాం? నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో ఇలా మన మొక్కల్ని 2 టైప్స్, ప్లాంట్స్ ని ఇలా 2 టైప్స్ కింద డివైడ్ చేస్తాం అనమాట. ఓకేనా, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ వచ్చేసరికి మళ్ళీ 3 టైప్స్ చెప్తాం. థాలోఫైట్స్, బ్రయోఫైట్స్ అండ్ ద టెరిడోఫైట్స్. ఓకే, మళ్ళీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆర్ 2 టైప్స్, జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్. సో ఇక్కడ మనకి నాన్ ఫ్లవరింగ్ అంటే ఏంటి? వీటిలో ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ అవి ఏమి ఉండవు. ఓకేనా, అందులో మళ్ళీ మనం థాలోఫైట్స్ వచ్చేసరికి అట్లీస్ట్ దీంట్లో రూట్స్ ఉండవు, స్టెమ్స్ ఉండవు, లీవ్స్ ఉండవు, ఏమీ ఉండవు అనమాట. ఓకేనా, అంటే ఒక వెల్ డిఫరెన్షియేటెడ్ బాడీ లేనిది ఏది అంటే దట్ ఈస్ ద థాలోఫైట్. మళ్ళీ దీంట్లో వచ్చేసరికి దే హ్యావ్ ద రూట్, దే హ్యావ్ ద స్టెమ్స్, దే హ్యావ్ ద లీవ్స్. ఓకేనా, కానీ దీనికి వచ్చేసరికి అసలు ఏమీ ఉండవు అనమాట. దాన్నే థాలోఫైట్స్ అంట. మళ్ళీ థాలోఫైట్స్ ని ఆల్గే అండ్ ఫంగై కింద చెప్పుకుంటాం. సో వెల్ డిఫరెన్షియేటెడ్ బాడీ లేనిది ఏంటి అంటే దట్ ఈస్ ఓన్లీ ద థాలోఫైట్స్. మళ్ళీ దీంట్లో ఫ్లవరింగ్ ప్లస్ దీంట్లో కూడా అన్ని ఉంటాయి. సో ఆప్షన్ బి థాలోఫైట్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ది నెక్స్ట్ క్వశ్చన్. An electric heater does 200 joules of work in 2 seconds. Find the resistance of the electric heater if the current in the circuit is 2A. ఓకేనా, సో చూడండి, ఒక ఎలక్ట్రిక్ హీటర్ అనేది 2 seconds లో 200 joules of work అనేది చేస్తుందంట. ఓకేనా, సో దాని సర్క్యూట్ అనేది 2 amperes అయితే, సో వాట్ ఈస్ దిస్ రెసిస్టెన్స్? దాని రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతాడు. సో రెసిస్టెన్స్ కనుక్కోవాలి అంటే ఏం రాస్తాం? P = I²/R. ఓకేనా, సో కరెంట్ ఇచ్చాడు 2 amperes, రెసిస్టెన్స్ కనుక్కోవాలి, పవర్ ఇచ్చాడా? లేదు. సో పవర్ కనుక్కోవాలంటే వాట్ ఈస్ ఇట్స్ ఫార్ములా అంటే P = work/time. ఓకేనా, సో మనకు వర్క్ ఎంత ఇచ్చాడు? 200 joules ఆఫ్ వర్క్ ఇచ్చాడు. అంటే 200/టైం ఎంత ఇచ్చాడు? ఎంత? 2 seconds లో చేస్తుంది. అంటే 2 టేబుల్లో 100 అంటే పవర్ ఎంత అంటే 100 watts. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 100 watts ఈక్వల్ టు కరెంట్ ఎంత ఇచ్చాడు మనకి? I², 2 amperes అంటే 2 whole square ఇంటూ R. ఓకేనా, అంటే ఎలా రాసుకోవచ్చు? R = 100/2, 4. ఓకేనా, 4 2s are 8, 4 5s are 20. అంటే R = ఎంత అంటే దట్ ఈస్ 25 ohms. రెసిస్టెన్స్ ఎలా మెజర్ చేస్తాం? ఓమ్సే కదా. సో 25 ohms ఎక్కడ ఉంది అంటే దట్ ఈస్ ఆప్షన్ ఏ, బి. ఆప్షన్ డి 25 ohm is the correct answer. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ వెన్ సిల్వర్ క్లోరైడ్ ఇస్ పుట్ అండర్ సన్లైట్? ఓకేనా, ఒకవేళ సిల్వర్ క్లోరైడ్ అనేది సన్లైట్ లో పెడితే ఏం జరుగుతుంది? ఓకేనా, లెట్స్ సీ ద రియాక్షన్. వాట్ ఈస్ ద సిల్వర్ క్లోరైడ్? 2 AgCl when I am placed under the sunlight. ఎప్పుడైతే నేను ఒక సన్లైట్ కింద పెడుతున్నానో వాట్ ఇట్ గెట్ అంటే, ఓకేనా, ఇట్ గివ్స్ ద 2 Ag సిల్వర్ మెటల్ ఇస్తుంది, యాజ్ వెల్ యాజ్ క్లోరైడ్ అయాన్స్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఏమేమి ఇస్తుంది? సిల్వర్ మెటల్ అండ్ క్లోరైడ్ అయాన్స్ ని రిలీజ్ చేస్తుంది. సో లెట్స్ గో విత్ ద ఆప్షన్స్. ఆప్షన్ 1 సిల్వర్ మెటల్ అండ్ క్లోరిన్ గ్లాస్. నేను ఏం రిలీజ్ చేస్తున్నా? క్లోరైడ్ అయాన్స్ ని, నాట్ ది క్లోరిన్ గ్యాస్. క్లోరిన్ గ్యాస్ రూపంలో అవ్వదు, క్లోరైడ్ అయాన్స్ రూపంలో వదులుతుంది. సో ఆప్షన్ 1 కాదు. అండ్ సిల్వర్ మెటల్ అండ్ క్లోరైడ్ అయాన్స్ ఆర్ ఫార్మ్డ్ యాజ్ సిల్వర్ మెటల్ క్లోరైడ్ అయాన్స్ ఫార్మ్ అవుతాయి. అండ్ ఓన్లీ సిల్వర్ మెటలే ఫార్మ్ అవుతుందా? లేదు. ఓకేనా, ఈవెన్ క్లోరైడ్ అయాన్స్ కూడా ఫార్మ్ అవుతాయి. ఆప్షన్ సి కాదు. అండ్ నో రియాక్షన్ టేక్స్ ప్లేస్. నో, దెర్ ఈజ్ ఏ ఫోటోకెమికల్ రియాక్షన్ అంటాం అనమాట. ఖచ్చితంగా రియాక్షన్ అవుతుంది. మనకి సిల్వర్ మెటల్ ని క్లోరైడ్ అయాన్స్ ని రిలీజ్ చేస్తుంది. సో ఆప్షన్ డి కూడా కాదు. విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ది నెక్స్ట్ క్వశ్చన్. The element in the first group of S block are also known as. Okay, S block లో ఉన్న ఎలిమెంట్స్ నార్మల్ గా మనం ఎన్ని బ్లాక్స్ చెప్పుకుంటాం? 4 blocks చెప్పుకుంటాం అన్నమాట. ఓకేనా, ఐ థింక్ ఎవ్రీవన్ నో ది పీరియాడిక్ టేబుల్. ఓకే, ఐఎమ్ జస్ట్ గివింగ్ ద అస్యూమింగ్ షేప్. ఓకే, అండ్ ఇలా మనకు ఒక పీరియాడిక్ టేబుల్ ఉంటే ఇక్కడ స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ కాల్డ్ as S block. ఇక్కడ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ as P block. ఈ మధ్యలో ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ D block. అండ్ ఈ కింద ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ as F block. ఇక్కడ మనకి S block లో ఫస్ట్ గ్రూప్, S block 2 ఉంటాయి, 1 2. అందులో ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏమంటా అంటున్నాడు. ఓకేనా, ఆల్రెడీ నేను ప్రీవియస్ గ్రూప్ లో చెప్పాను, ప్రీవియస్ సెషన్ లో. ఓకేనా, వాట్ ఈస్ ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే దట్ ఈస్ ద ఆల్కలీ మెటల్స్.
మరి సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏమంటాం అంటే ఆల్కలీ ఎర్త్ మెటల్స్, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటాం. ఓకే, మరి డి బ్లాక్ వాటిని ఏమంటాం అంటే ట్రాన్సిషన్ మెటల్స్, ఏమంటాం ట్రాన్సిషన్. ఓకేనా, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో దీనికి నేను కోడ్ కూడా చెప్పాను అనమాట. బిగ్ క్యూట్ పాండా కెన్ హ్యావ్ నైస్ ఆర్గాన్స్. బిగ్ అంటే దట్ ఈస్ బోరాన్ ఫ్యామిలీ అండ్ క్యూట్ అంటే దట్ ఈస్ కార్బన్ ఫ్యామిలీ. ఓకేనా, పాండా అంటే నిక్టోజెనిక్ అంటే నైట్రోజన్ ఫ్యామిలీ అండ్ చాల్కోజన్ ఫ్యామిలీ, ద ఆక్సిజన్ ఫ్యామిలీ, హాలోజన్ ఫ్యామిలీ అండ్ ద నోబుల్ గ్యాసెస్ ఫ్యామిలీ. సో ప్రీవియస్ క్లాస్కి వెళ్తే మీకు ఆ కోడ్ అనేది దొరుకుతుంది అనమాట. ఒకసారి ప్రీవియస్ సెషన్ చెక్ చేసుకోండి. సో మనకి ఫస్ట్ గ్రూప్ ఎస్ బ్లాక్ లో ఫస్ట్ గ్రూప్ అడిగాడు ఏంటి, దట్ ఈస్ ద ఆల్కలీ మెటల్స్. ఏ ఆప్షన్ అంటే దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్, ఆప్షన్ ఏ ఆల్కలీ మెటల్స్. మన నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటే ఏంటి, విచ్ ఇస్ ద సెకండ్ గ్రూప్, ఎస్ బ్లాక్ లోనే సెకండ్ గ్రూప్ అనమాట. మరి నోబెల్ గ్యాసెస్ అంటే ఏ గ్రూప్, దట్ ఈస్ ద 18th గ్రూప్. మరి హాలోజన్స్ అంటే ఏ గ్రూప్ అంటే దట్ ఈస్ 17th గ్రూప్ అనమాట. ఓకేనా, సో మన ఫస్ట్ గ్రూప్ అయితే ఆల్కలీ మెటల్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. A track initially at rest travel a distance of 70 meters in 7 seconds and the motion continues in the same manner. If the body executes a uniform accelerated motion, then acceleration is. ఓకేనా, చూడండి స్టార్టింగ్ ఒక ట్రక్ అనేది రెస్ట్ లో ఉంది అనమాట. ఆ తర్వాత ఒక 7 seconds లో 70 meters డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తుంది. ఓకేనా, సో అదే విధంగా అది యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్ వెళ్తే సో వాట్ ఈస్ ఇట్స్ యాక్సిలరేషన్, యాక్సిలరేషన్ ఎంత అని అడిగాడు అనమాట. సో వాట్ ఈస్ ఇట్స్ ఫార్ములా. ఓకే, సో దాని యొక్క ఫార్ములా చూడండి అనమాట. S equal to ut plus half at square. ఓకేనా, సో S అంటే ఏంటి అంటే విచ్ ఇస్ నోన్ టు బి డిస్ప్లేస్మెంట్, డిస్ప్లేస్మెంట్. ఓకేనా, U is known to be initial velocity అంటే స్టార్టింగ్ వెలాసిటీ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఇనిషియల్ వెలాసిటీ అండ్ ద టైం ఎంత టైం తీసుకుంటుందో అది. అండ్ ఏ దిస్ ఇస్ ద యాక్సిలరేషన్, మనం కనుక్కోవాల్సింది యాక్సిలరేషన్. ఓకే, యాక్సిలరేషన్ టీ అంటే ఎంత టైం తీసుకుంది. ఓకేనా, లెట్స్ సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎలా చేద్దాం ఏంటి అని చూద్దాం. ఓకేనా, చూడండి డిస్ప్లేస్మెంట్ అంటే హౌ మచ్ డిస్టెన్స్ దట్ కవర్స్. ఓకేనా, అంటే స్టార్టింగ్ నుంచి అట్ ఎండ్ వచ్చేసరికి ఎంత డిస్టెన్స్ ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ అనేది చేంజ్ అయింది, ఎంత ట్రావెల్ అయింది అని చెప్పాను. సో ఎంత ట్రావెల్ అయింది, దట్ ఈస్ ద 70 meters. అంటే డిస్ప్లేస్మెంట్ ఎంత 70. ఓకేనా, సో యూ అంటే ఎంత ఇనిషియల్ అన్న, ఇనిషియల్ ఎక్కడుంది రెస్ట్ లో ఉంది. రెస్ట్ లో ఉందంటే ఏంటి 0 అంటే 0 ఇంటూ టీ, 0 ఇంటూ 2 ఎంత అవుతుంది, మొత్తం 0 అవుతుంది ప్లస్ హాఫ్. యాక్సిలరేషన్ కనుక్కోవాలి ఏ ఇంటూ టీ స్క్వేర్. టైం ఎంత తీసుకుందంట 7 seconds తీసుకుంది, టీ స్క్వేర్ కాబట్టి 7 whole square. ఓకేనా, సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే దట్ ఈస్ 70 equal to half a into 49. ఓకే, how we write this, దీన్ని ఎలా రాస్తాం. సో we can write a equal to 70 into 2 by 49 అంటే ఎంత 140/49. ఓకేనా, ఎప్పుడైతే మనం దీన్ని డివైడ్ చేస్తామో 7 7s are 49, 7 2s are 14, 0 మళ్ళీ 7 టేబుల్లో 7 2s are 40. ఓకేనా, అండ్ 7 8s are 56 అండ్ 2.86 అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది 2.86. సో ఆప్షన్స్ చూసుకుందాం. 0 meter per second. సో అప్రాక్సిమేట్లీ మనకి నియర్ ఎక్కడ ఉంది 3 meter per seconds కి దగ్గరలో ఉంది కాబట్టి ఎంత అంటే దట్ ఈస్ 3 meter per second square. ఓకేనా, 3 meter per second square ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దాని యాక్సిలరేషన్ ఎంత అంటే 3 meter per second square. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ టైప్స్ ఆఫ్. పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ అనేది ఏ టైప్. ఓకేనా, సో ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ బిట్ ఫర్ ది రైల్వే అనమాట. సో గుర్తుపెట్టుకోండి. సో ఏమంట అసలు ఫస్ట్ వాట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ వాట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా, పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి అంటే లైక్ ఏదైతే ఒక ఎనర్జీ స్టోర్డ్ అయితే పొజిషన్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు ఎంత ఎనర్జీ అయితే స్టోర్ అయిందో దట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, ఎనర్జీ స్టోర్డ్ అట్ పర్టికులర్ పొజిషన్. ఓకేనా, అట్ పర్టికులర్ పొజిషన్ దగ్గర ఎంత అయితే ఎనర్జీ స్టోర్ అయిందో దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. దెన్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్నప్పుడు ఎంత ఎనర్జీ అయితే ఉందో దట్ ఈస్ నోన్ యాజ్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, ఎనర్జీ డ్యూరింగ్ మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ నోన్ యాజ్ కైనెటిక్ ఎనర్జీ. సో బోత్ ఆర్ అబౌట్ ఎనర్జీ. అంటే రెండు ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ అంటే దట్ ఈస్ అబౌట్ ది మెకానికల్ ఎనర్జీ. ఏ ఎనర్జీ గురించి మెకానికల్ ఎనర్జీ గురించి అనమాట. సో గో విత్ ద ఆప్షన్స్. థర్మల్ ఎనర్జీ. థర్మల్ ఎనర్జీ అంటే దేని గురించి, ఇట్ అబౌట్ హీట్ అండ్ ద టెంపరేచర్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి. ఇట్స్ నాట్ అబౌట్ మెకానికల్ ఎనర్జీ. సో ఆప్షన్ ఏ కాదు. అండ్ ఆప్షన్ బి ఎలక్ట్రికల్ ఎనర్జీ విచ్ ఇస్ అబౌట్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి. సో ఇది కూడా కాదు. మ్యాగ్నెటిక్ ఎనర్జీ మ్యాగ్నెట్స్ గురించి దాని గురించి ఇది కూడా కాదు. సో మెకానికల్ ఎనర్జీ ఎస్,
మెకానికల్ ఎనర్జీ అంటే బోత్ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మనం మెకానికల్ ఎనర్జీ అంటాం. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the four environmental pollution can cause birth defects? ఓకేనా, సో బర్త్ డిఫెక్ట్స్ ఏ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ వల్ల వస్తుంది? సో లెట్స్ గో విత్ ద ఆప్షన్స్. హేజ్, ఓకేనా, హేజ్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ పొల్యూషన్ అనమాట. దానివల్ల మనకి రెస్పిరేటరీ డిజార్డర్స్ ఎక్కువగా వస్తాయి అనమాట. మన రెస్పిరేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువగా డ్యామేజ్ చేయడం అలాంటిది జరుగుతూ ఉంటుంది. సో మన బర్త్ డిఫెక్ట్స్ దీనివల్ల వస్తుంది అంటే ఇట్స్ నాట్ ది మేజర్ రీజన్. మరి సల్ఫర్ డైఆక్సైడ్ వల్ల కూడా మనకి ఎక్కువగా ఏం జరుగుతుందంటే దట్ ఈస్ రెస్పిరేటరీ డిజార్డర్స్. మన రెస్పిరేషన్ కానీ ఎంటైర్ మన బాడీ మెటబాలిజం వాటిని ఎఫెక్ట్ చేయడం కానీ అలాంటివి జరుగుతుంది. ఇది కూడా బర్త్ డిఫెక్ట్స్ కాదు. అండ్ కార్బన్ మోనాక్సైడ్, చూడండి మీకు రెస్పిరేషన్ చెప్తున్నప్పుడు మన రెస్పిరేషన్ లో ఏం జరుగుతుంది అంటే మన బ్లడ్ లో ఉన్న హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది, మనం ఎప్పుడైతే ఇన్హేల్ చేస్తామో అంటే శ్వాస పీల్చుకుంటామో దాంట్లో వచ్చిన ఆక్సిజన్ ని హిమోగ్లోబిన్ బైండ్ చేసుకుంటుంది. బైండ్ చేసుకుని డిఫరెంట్ బాడీ పార్ట్స్ వెళ్తుంది. కానీ అదే టైంలో కార్బన్ మోనాక్సైడ్ ఉంది, ఆక్సిజన్ ఉంది అట్మాస్ఫియర్ లో అంటే అవర్ హిమోగ్లోబిన్ బైండ్స్ టు ద కార్బన్ మోనాక్సైడ్. ఆక్సిజన్ ని బైండ్ చేసుకోదు. అంటే ఇలా మన రెస్పిరేషన్ ని ఎఫెక్ట్ చేసేది ఏంటి అంటే ఇది, అంటే మన బ్లడ్ ఆక్సిజన్ ని క్యారీ చేయకుండా కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా క్యారీ చేస్తుంది. సో ఇది కూడా బర్త్ డిఫెక్ట్స్ అయితే కాదు. రేడియో యాక్టివిటీ, ఎస్, రేడియో యాక్టివిటీ ఏదైతే ఉందో ఇట్స్ మెయిన్లీ డామేజెస్ అవర్ డిఎన్ఏని డామేజ్ చేసి బర్త్ డిఫెక్ట్స్ లో అని అలాంటివి ఎక్కువగా రావడానికి కారణం ఏంటి అంటే దట్ ఈస్ రేడియో యాక్టివిటీ. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The value of Coulomb's constant is dash Newton meter square by Coulomb square. ఓకేనా, సో ద వాల్యూ ఆఫ్ Coulomb's, ఫస్ట్ Coulomb's మనం దేనికి యూటిలైజ్ చేస్తాం? ఓకేనా, విచ్ ఇస్ ఫర్ ది ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటాం అనమాట. అంటే టూ చార్జెస్ కి మధ్యలో ఎంత ఫోర్స్ ఉంది అని కనుక్కోవడానికి యూటిలైజ్ చేస్తాం. వాట్ ఈస్ దిస్ ఫార్ములా అంటే దట్ ఈస్ k into q1 into q2 by r square. ఓకేనా, సో q1 q2 అంటే విచ్ ఇస్ నోన్ టు బి చార్జెస్ which is the radius in between the two charges ఏదైతే ఉంటుందో అది. దిస్ ఈస్ నోన్ యాజ్ Coulomb's constant అనమాట. దీన్ని మనం Coulomb's constant అంటాం. అండ్ F is known to be electrostatic force అంటాం అనమాట. ఓకేనా, సో ఈ ఎంటైర్ ని మనం దేంతో మెజర్ చేస్తున్నాం, సో ఎక్కడ యూటిలైజ్ చేస్తామంటే దిస్ ఇస్ ద k Coulomb's constant. ఓకేనా, దీన్ని ఏమంటే k ఈక్వల్ టు 1/4 ఎప్సిలాన్ 1/4 పై ఎప్సిలాన్ నాట్ అంటూ ఉంటాం అనమాట. సో అంటే ఎంత వస్తుందంటే దట్ ఈస్ 9 into 10⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ బై Coulomb స్క్వేర్ అంటాం. సో వాట్ ఈస్ ఇట్స్ ఆప్షన్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 1, 9 into 10⁹ is the correct answer. Okay, let's see the next question. Dash water molecules are present in one formula unit of washing soda. వాషింగ్ సోడా ఫార్ములాలో ఎన్ని మాలిక్యూల్స్ అంటే ఒక వాషింగ్ సోడా ఫార్ములాలో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి? సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ వాషింగ్ సోడా అంటే దట్ ఈస్ సోడియం కార్బోనేట్ Na2CO3 into 10H2O. ఓకేనా, దీన్ని ఏమని పిలుస్తాము అంటే సోడియం కార్బోనేట్, ఓకే, అండ్ డెకాహైడ్రేట్ అంటాం అనమాట. డెకాహైడ్రేట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెకా అంటే దట్ ఈస్ 10 వాటర్ మాలిక్యూల్స్ అని అర్థం. ఓకేనా, హౌ మెనీ మాలిక్యూల్స్ ఆర్ దే? 10 H2Os ఉన్నాయి. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అంటే ఆప్షన్ బి 10 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లివింగ్ ఆర్గానిజం గివ్ బర్త్ టు ద లెస్ డెవలప్డ్ చిల్డ్రన్? అంటే అంత ఎక్కువ డెవలప్ అవ్వకుండా లెస్ డెవలప్డ్ చిల్డ్రన్ కి ఏవి మనకి ఇస్తాయి అంటే లెట్స్ గో విత్ ద ఆప్షన్స్. ప్లాటిపస్. ఓకేనా, వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ప్లాటిపస్ అంటే డక్ బిల్డ్ ప్లాటిపస్ అనమాట. చాలా లావుగా ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్సో ఎ మ్యామల్. కానీ మ్యామల్స్ లో ఎగ్ ద్వారా పిల్లలు పెట్టేది ఏంటి అంటే దట్ ఈస్ ద ప్లాటిపస్. ఓకేనా, డైరెక్ట్ గా బేబీకి ఎగ్ పెట్టి ఆ ఎగ్ నుంచి మనకి బేబీ అనేది వస్తుంది. అంటే ఇది మనకి లెస్ డెవలప్డ్ వెల్ డెవలప్డ్ అని దీన్ని చెప్పలేము. సో ఆప్షన్ ఏ ఇస్ నాట్ కరెక్ట్. మరి బ్యాట్ క్యాట్ వచ్చేసరికి వెరీ వెల్ డెవలప్డ్ బేబీస్ కి ఇస్తుంది అనమాట. నాట్ లీస్ట్ డెవలప్డ్ అయితే కాదు. సో ఆప్షన్ డి కాదు, ఆప్షన్ సి కాదు. మరి మిగిలిన ఆప్షన్ ఏంటి అంటే క్యాంగరూ. ఓకేనా, ఏదైతే ఆప్షన్ బి ఉందో అది. సో ఇదేంటి అంటే చాలా తక్కువ షార్ట్ పీరియడ్ ఆఫ్ గెస్టేషన్ పీరియడ్ లోనే బేబీకి బర్త్ ఇస్తుంది. అది చాలా లెస్ డెవలప్డ్ అనమాట. అందుకే క్యాంగరూకి మదర్ పౌచ్ ఉంటుంది కదా, దాంట్లోనే కొన్ని మంత్స్ వరకు ఆ బేబీ డెవలప్ అయ్యేంత వరకు అది క్యారీ చేస్తూ ఉంటుంది అనమాట. సో విచ్ యానిమల్ అంటే దట్ ఈస్ ఆప్షన్ బి, క్యాంగరూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ది నెక్స్ట్ క్వశ్చన్. The separation of a mixture of iron fillings and sulfur powder is done by which of the following mixture? ఓకేనా, సో ఐరన్ ఫిల్లింగ్స్ కానీ సల్ఫర్ పౌడర్ కానీ ఏ ప్రాసెస్ ద్వారా మనం సపరేట్ చేస్తాం అన్నది. సో ఫస్ట్ గివెన్ వాట్ ఈస్ ద ఐరన్ ఫిల్లింగ్స్ అంటే విచ్ హ్యాస్ అ మ్యాగ్నెటిక్ నేచర్. దీనికంటూ మ్యాగ్నెటిక్ నేచర్ ఉంది. బట్ సల్ఫర్ పౌడర్ ఏంటి అంటే విచ్ హ్యాస్ అ నాన్ మ్యాగ్నెటిక్ నేచర్. అదేమో నాన్ మ్యాగ్నెటిక్ నేచర్ లో ఉందన్నమాట. ఓకేనా, సో చూడండి గో విత్ ద ఆప్షన్. సబ్లిమేషన్ అంటే ఏంటి? ఏదైతే డైరెక్ట్ గా మనం సాలిడ్ ని గ్యాసెస్ కింద కన్వర్ట్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ క్యాంఫర్, కర్పూరం ఉంది. కర్పూరాన్ని వెలిగించినప్పుడు
ఆ డైరెక్ట్ సాలిడ్ నుంచి మన గ్యాస్ లేకుండా వెళ్ళిపోతుంది అనమాట. సో అలాంటి దాన్ని మనం సబ్లిమేషన్ అంటాం. లైక్ ప్యూరిఫికేషన్ ఆఫ్ క్యాంఫర్, కర్పూరాన్ని ప్యూర్ చేయాలి, దాంట్లో ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైతే మనం కర్పూరాన్ని వెలిగిస్తామో అప్పుడు ఆ కర్పూరంలో ఏదైతే ఉందో అది ఏమో వేపర్ కింద వెళ్ళిపోతుంది, ఇంప్యూరిటీస్ ఏమో కిందే ఉండిపోతాయి. సో మళ్ళీ ఆ వేపర్ కింద వెళ్ళిన దాన్ని కూల్ చేసి మళ్ళీ సాలిడ్ కింద చేస్తారు. అంటే సాలిడ్ టు ద గ్యాస్ చేసేదాన్ని సబ్లిమేషన్, ఓకేనా? బట్ నాట్ హియర్, కాదు. ఫిల్ట్రేషన్ విచ్ ఇస్ ఫర్ ది సాలిడ్ అండ్ ద లిక్విడ్, అంటే లిక్విడ్ లో సాలిడ్ సబ్స్టెన్స్ సపరేట్ చేయాలి అంటే అలాంటప్పుడు ఫిల్ట్రేషన్ చేస్తాం, బట్ నాట్ దిస్. సెంట్రిఫికేషన్ టు సపరేట్ ది కాంపోనెంట్స్ ఇన్ ద లిక్విడ్స్ ఆర్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ నుంచి క్రీమ్ తీయాలి అన్న, అంటే బేస్డ్ అపాన్ డెన్సిటీ బట్టి ఏదైతే సపరేట్ చేయాలో అలాంటి వాటికి సెంట్రిఫికేషన్ యూటిలైజ్ చేస్తాం. బై ది మ్యాగ్నెట్, ఎస్, మ్యాగ్నెట్ ని ఎప్పుడైతే మన సబ్స్టెన్స్ కి దగ్గరగా పెడతామో అప్పుడు మ్యాగ్నెటిక్ నేచర్ గా ఉన్నవి మ్యాగ్నెటిక్ స్టిక్ ఆన్ అవుతాయి. సల్ఫర్ పౌడర్ నాన్ మ్యాగ్నెటిక్ కాబట్టి అది మ్యాగ్నెట్ కి అటాచ్ అవ్వదు. సో ఆ విధంగా మన ఐరన్ ఫిల్లింగ్స్ ని సల్ఫర్ పౌడర్ ని సపరేట్ చేస్తాం. సో దేని హెల్ప్ తీసుకోనంటే ఆప్షన్ బి, విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాగ్నెట్. లెట్స్ సీ ది నెక్స్ట్ క్వశ్చన్. గ్రాండ్ టెస్ట్ 12 లో సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మళ్ళీ నెక్స్ట్ వీడియో సెషన్ లో నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ.